మరి అమ్మాయి అబ్బాయి ఓకే, నీకు ముద్దు ఇస్తాది. అయ్యో ఏంటి సారు ఈ అల్లరి? పరువు తీసేటట్టున్నారు. ఏంటి శోభన్ రాజు, వచ్చినప్పటి నుంచి దాని కళ్ళనే నీ మీదే ఉన్నాయి. నీకు ముందే తెలుసా? అది నాకు అస్సలు తెలీదు. నాకు తెలియకుండా వేరే సెటప్ పెట్టావా? నాకు నిజంగా తెలియదే. వినవే, నేను వేరే కాపురం పెడతానా? ఉన్న పెళ్ళానికి దిక్కు లేదు. ఇంకో సెటప్. నోరు మూసుకో. మేడం, ప్రెస్ వాళ్ళు వచ్చారు. అందరి కట్లు విప్పొకసారి. సరే మేడం. చెప్పిందంతా గుర్తుంది కదా? ప్రెస్ వాళ్ళు అడిగితే అదే చెప్పండి. అలాగే అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాం. పదండి. లేవండి. పదవే. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. అయ్యో సారు, ఎవరైనా చూస్తారు. ఎవరు చూడరు, చూసినా ఏం చేయలేరు. చుట్టూ నల్లటి మేఘాల్లా ఈ బుర్క, మధ్యలో చందమామలా నీ ముఖం. వెలిగిపోతున్నావు టైలర్. అయ్యో ఇప్పుడు ఈ టెన్షన్లో ఇదంతా ఏంటి సారు? ఇప్పుడే బాగుంటుంది టైలర్. ఎవరైనా చూస్తారన్న టెన్షన్, ఎవరికైనా దొరికిపోతామేమోనన్న భయం, ఇవన్నీ ప్రతి లవర్స్ లైఫ్లో కామన్గా ఉండేటివి. అందులోనే మజా ఉంది. మీ అందరికీ తెలిసిందే, మా బగ్లీ యాప్ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నింటిలోకి నెంబర్ 1. కొన్ని లక్షల మంది కస్టమర్స్, కొన్ని కోట్ల ఆర్డర్స్ ఇలా దిగ్విజయంగా వెళ్ళిపోతుంటే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్టు ఏదో ఇంటి వంట అనే కొత్త యాప్ వచ్చింది. మేం మంచి ఆహారం అందించి ప్రజల ఆరోగ్యం కాపాడుతూ ఉంటే ఈ ఇంటి వంట వాళ్ళు నాసిరకం ఆహారం పెట్టి నా ప్రజల ఆరోగ్యం పాడు చేస్తున్నారు. వీడు మరీ ఓవర్గా మాట్లాడుతున్నా టైలర్. మాట్లాడితే మాట్లాడనివ్వండి సారు. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత పెద్ద ఫూల్ అవుతాడు. కానీ ఇంటి వంట చాలా బాగుంది. వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచి పేరు సంపాదించింది. మీకు గట్టి పోటీ ఇస్తుంది. తొందరలోనే మిమ్మల్ని దాటేసి నెంబర్ 1 పొజిషన్ వెళ్తుందని అంటున్నారు. నాన్సెన్స్. ఎవరా మాట అనేది? అదంతా ఫాల్స్ న్యూస్, ఫాల్స్ పబ్లిసిటీ. ఇంటి వంట ఒక మోసం, దారుణం. మీరు నమ్మరనే బలమైన సాక్ష్యాలు తెచ్చాను. వీళ్ళంతా ఎవరో తెలుసా? ఇంటి వంటలో వంటలు చేసేవాళ్ళు. వంటలకి ఎలాంటి నాసిరకం సరుకులు వాడుతున్నారో వీళ్ళ మాటల్లోనే వినండి. చెప్పండి,
ఇంటి వంటలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి మొత్తం చెప్పండి. మీరెవ్వరికీ భయపడిన అవసరం లేదు. నేనున్నాను మీకు. ధైర్యంగా చెప్పండి. చెప్పమ్మా. ఏంటే ఎవరు లేవట్లేదు? అదే కదా. సార్ మాది చెప్తాది. సార్ నేను చెప్పేది నిజం సార్. అన్యాయము మోసము సరుకులు మంచిగా ఉండనే ఉండవు. ఈ బురక వాళ్ళెవరో గానీ మంచి ఊపు మీద ఉన్నారు శోభన్ రాజు. అవునవును. సార్ ఇప్పుడు నేను చెప్తాను సార్. చెప్పమ్మా. సార్ ఇప్పటి వరకు అందరం మీరు చెప్పినట్టే చెప్పావా లేక ఏదైనా మర్చిపోయావా సార్? ఏంటమ్మా మేము చెప్పమనడం ఏంటి? మీరే కదా సార్ ఇంటి వంట గురించి చెడుగా చెప్పమన్నారు, లేకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తామన్నారు. ఏంటి సార్ నిజమా? వాళ్ళని బెదిరించారా? లేదండి, ఇదంతా అబద్ధం. వాళ్ళే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి కిడ్నాప్ చేశారు, చంపేస్తామని బెదిరించారు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అదిగో అక్కడే ఉన్నారు. అందరు చూడండి, అక్కడే ఉన్నారు. పదండి పదండి పదండి. కొంప మునిగింది, పరిగెత్తవే. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ ఆలోచన కూడా వచ్చేది కాదు. ఇంత ధైర్యం కూడా చేసుండేవాళ్ళం కాదు. అయినా వాళ్ళకేం పోయే కాలమమ్మా, ఎందుకిలా చేస్తున్నారు? మనం ఎదగడం చూసి సహించలేని ఎంతో మంది ఎన్నో ఆటంకాలు కలిగించాలని చూస్తారు. కానీ మనం దానికి భయపడకూడదు. మన మీద మనకి నమ్మకం ఉంది, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ రోజు వంటలు చేయలేదు కదమ్మా, మరి ఆర్డర్ల సంగతి ఏంటి? ఈ సంగతి నాకు ముందే తెలిసే వంటలన్నీ చేసి డెలివరీ కూడా చేసేసాం. ఈ రోజు మీరందరూ ఇంటికెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకోండి. మళ్ళీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం. అలాగేనమ్మా. సరే. సారు సక్సెస్ అయిపోయింది కదా, వెళ్దామా? వెళ్దాం. అమ్మయ్యా. హలో మేడం. మేడం, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూస్తారా? అడిగేది మిమ్మల్ని, చూసారా లేదా? లే, మాకి మొక్కం అస్సలు తెలియదు. నువ్వు చూసావా? లేలే, నాకే తెలియదంటే దానికే తెలియదు. రారా. ఏమీ లేదమ్మా, మేము వ్రతానికి బయలుదేరుతుంటే ఇద్దరు రౌడీ వెధవలు వచ్చి ఇతన్ని ఎక్కడైనా చూసారా? ఇంటి దగ్గరికి కూడా వచ్చారమ్మగారు. ఇంటికొచ్చారా? ఎప్పుడు?
ఇందాక పూజ చేస్తున్నప్పుడు ఆగు. రేయ్ రా. ఒకసారి నీ ఫేస్ చూపించు. మాదే బుర్కా తీయమంటావు, మాదే మొక్కను చూస్తావు. ఎంత ధైర్యం నీకు? హా? ఎందుకన్నా అనవసరంగా గొడవ? మనకు కావాల్సింది అబ్బాయి, వీళ్ళ అమ్మాయిలు. వీళ్ళ మొహాలు చూస్తే ఏం చేస్తావు? పద. ఆగరా, అది కాదు. అబ్బా రా అన్నా. వాళ్ళెవరు సారు? మీ గురించి వెతుకుతున్నారేంటి? ఏమో టైలర్, అదే తెలియడం లేదు. మొన్న వ్రతం రోజు కూడా వెతికారు. నేను ఆవిడ చెట్టుకు కట్టేశాను కదా, తనే మనుషులు పంపించి వెతికిస్తుందా? ఈ విషయం టైలర్కి తెలియకూడదు. తెలిస్తే కంగారు పడుతుంది. నీ పెనిమిటిని నీ నుంచి దూరం చెయ్యాలని సూత్తుంది. దాన్ని లాక్కోడానికి సూత్తున్నారంతే. సోదం అలా చెప్పింది. ఆవిడ చెప్పినట్టే పీడకలలు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఎవరు మీ ఫోటో పట్టుకుని వెతుకుతున్నారు. దీన్ని బట్టి చూస్తే నాకు చాలా భయంగా ఉంది సారు. టైలర్, నీ కళకి దీనికి ఏంటి సంబంధం టైలర్? వాడెవడో ఎందుకు ఫోటో పట్టుకొని తిరుగుతున్నాడు? అయినా నాలుగు తగిలిస్తే చెప్తాడనుకుంటే నువ్వే గొడవ పెట్టుకోవద్దన్నావు. ఎందుకు? వాళ్ళతో గొడవ పడ్డానుకా? వాళ్ళు ఫోటో పట్టుకొని తిరుగుతున్నారంటే ఏ ఉద్దేశంతో తిరుగుతున్నారో. అయితే ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం టైలర్. ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం. ఇలా ప్రతిదానికి నీ కళతో లింక్ చేసుకుని భయపడకు టైలర్, సరేనా? శ్రావణి, ఏమైంది పిన్ని? అలా అరుస్తున్నావేంటి? ఏమైంది బాబాయ్? శ్రావణి, స్ట్రైట్ గా ఒకటే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. అసలు ధరణి ఈ పందెంలో ఓడిపోవాలనుకుంటున్నావా లేదా? ఆ పిచ్చి ప్రశ్నలేంటి పిన్ని? దాన్ని ఓడించడానికి ఒక చిన్న అవకాశం కూడా వదులుకోను. అందుకేనా ఎంతో కష్టపడి పక్కాగా ప్లాన్ చేస్తే మొత్తం చెడగొట్టావు? అసలు నువ్వు మా పార్టీయా కాదా? ముందు చెప్పు. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? బాబాయ్, ఏమైంది? అసలు మీరు ఏం ప్లాన్ చేశారు? నేను చెడగొట్టడం ఏంటి? అవునమ్మా, దీని జీవితంలో మొదటిసారి పగడబందీగా ఒక ప్లాన్ వేసింది. అదమ్మా జరిగింది. ఆ ప్లాన్ గాని వర్కౌట్ అయి ఉంటే ధరణి బిజినెస్ చిటికలో కూలిపోయి ఉండేది. కానీ నువ్వు మొత్తం చెడగొట్టేశావు. అదిగో బాబాయ్, నువ్వు కూడా అదే మాట్లాడుతున్నావు. ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. అలాంటిది నేనెందుకు చెడగొడతాను? అయినా అసలు నాకు మీ ప్లాన్ గురించి తెలియదు. తెలీదా? పొద్దున బయటకు వెళ్ళేటప్పుడు నీకు చెప్పాను కదా. నాకు చెప్పావా? నీకు మతిగాని పోయిందా పిన్ని? అసలు పొద్దున్నుంచి నేను మిమ్మల్ని కలవనే లేదు. కలవకపోవడం ఏంటి? పొద్దున నువ్వు నీ లాయర్ కోటేసుకుని వెళ్తుంటే ప్లాన్ మొత్తం చెప్పాను కదా.
నీకు పూర్తిగా మతిపోయింది పిన్ని. నేను అసలు ఈరోజు లాయర్ కోటే వేసుకోలేదు. లేదు, నీకు చెప్పాను. నువ్వు చించుకుంది చాలు, ఈ కాపు. నువ్వేం కనకారం చేసావో నాకు మొత్తం అర్థమైంది. అయితే పొద్దున్న నుంచి నీకు ఇదేం చెప్పలేదు కదమ్మా? లేదు బాబాయ్, నేనెందుకు అబద్ధం చెప్తాను? ఒకవేళ నిజంగానే చెప్పినా నేను ఇంకా బెటర్ ఐడియా ఇచ్చుండేదాన్ని. లేదు శోభన్ రాజు, నేను చెప్పాను. చెప్పావే, నువ్వు చెప్పింది శ్రావణికి కాదు, ధరణికి. ధరణికా? అవును, లాయర్ కోట్ వేసుకోగానే ధరణిని చూసి శ్రావణి అనుకున్నావు. వెనక ముందు ఆలోచించకుండా మొత్తం చెప్పేశావు కదా పిన్ని. ఏమే, లాయర్ కోటేసుకున్నంత మాత్రాన శ్రావణికి ధరణికి ఆ మాత్రం తేడా తెలుసుకోలేవా? ఇద్దరూ ఒకేలా ఉంటే ఎలా తెలుస్తుంది శోభన్ రాజు? పైగా పెద్ద మహానటి కదా, అస్సలు అనుమానం రాకుండా అచ్చం శ్రావణిలాగే యాక్ట్ చేసింది. ఏదో ఖతర్నాక్ ఐడియా వేసుంటుంది. అది మామూలుది కాదు శ్రావణి. దాన్ని అలాగే వదిలేస్తే రేపు నీలాగే కోర్టుకు వెళ్ళినా వెళ్తుంది. అబ్బా టైలర్, వాళ్ళు మళ్ళీ మనల్ని ఈ జన్మలో ఇబ్బంది పెట్టరు సారు. ఆ రేంజ్ లో బుద్ధి చెప్పాం. పదండి. ఏ కుట్టు మిషన్. మళ్ళీ నా కోట్ వేసుకుని నాలా బిల్డప్ ఇచ్చావు కదే, అసలేంటి నీ ఉద్దేశం? ఓ అదా, తెలిసిపోయిందా నీకు? అంటే నాకు తెలియకుండా చాలా సార్లు వేసుకున్నావన్నమాట. అసలు నా కోట్ ఎందుకు వేసుకున్నావే? నాలా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నీ ప్లాన్ ఏంటే? ఏం చేయాలనుకుంటున్నావు? అది అలా అడుగు శ్రావణి. నీలా వెళ్ళి ఏదైనా చేయకూడదు చేస్తే మళ్ళీ అది నీ మెడకు చుట్టుకోదు? కరెక్ట్. అయినా అదేం పని నీకు? ఎంత తప్పు, ఎంత నేరం అది? ఆహా, ఏదో సరదాకి మా అక్క కోటు వేసుకోవడమే నేరం అయితే మరి మొహాలకి మాస్క్ వేసుకుని జనాలని కిడ్నాప్ చేయడాన్ని ఏమంటారో? తెలిసిపోయింది శోభన్ రాజు. నువ్వు చెప్పడమే డైరెక్ట్ గా ధరణితో చెప్తే తెలియకుండా ఎలా ఉంటుంది? పిచ్చిమోహ, నోరు మూసుకుని పద. అత్తా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఆగు. మామూలుగా అయితే మీ దగ్గర ఈ మ్యాటరే డిస్కస్ చేయకూడదు అని అనుకున్నాము. కానీ మీరే గెలుక్కున్నాక మాట్లాడకపోతే అస్సలు బాగోదు కదా పిన్ని. ఏయ్, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. నా కోట్ ఎందుకు వేసుకున్నావు? నీ ప్లాన్ ఏంటి? అబ్బా, ఇలాంటి విషయాలు అందరి ముందు అడుగుతావేంటక్కా? పెద్ద ప్లాన్ ఏముంటుంది చెప్పు? ఏదో ఈయన నన్ను లాయర్ కోర్టులో చూడాలని సరదా పడ్డారు. సారు, నేను రెడీ, బయలుదేరదామా? ఏంటి ఈ రోజు కొత్తగా చాలా మంది మన ఇంటి వంటలో జాయిన్ అవ్వబోతున్నారు సారు. తొందరగా వెళ్ళాలి. పదండి పదండి. వెళ్దాంలే, నువ్వు ఈ కోటు వేసుకుంటే. లాయర్ కోటా? ఇదెక్కడిది సారు? మీ అక్కదే. అమ్మో, సారు అక్క కోట్ తెచ్చారా? తెలిస్తే ఇంకేమైనా ఉందా?
ఇటువంటి నేను పెట్టే పెడదాంలే. ఒక్కసారి వేసుకో టైలర్. నువ్వు లాయర్ కోర్టులో ఎలా ఉంటావో చూడాలని కోరికగా ఉంది.